గత కొన్ని రోజులుగా నేషనల్, ఇంటర్నేషనల్ విమాన సర్వీసులు ఇండిగో నుంచి రద్దు అవుతుండటం ఒక్కసారిగా ప్రయాణికులు తీవ్ర సంశయానికి గురయ్యారని చెప్పాలి. అంతకుముందు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఎయిర్పోర్ట్కి బుక్ చేసుకుందామని వచ్చిన ప్రయాణికులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. వాళ్ళు ఏమీ చేయని పరిస్థితుల్లో అక్కడే కొంచెం సేపు ఉండిపోవాల్సి వచ్చింది. దాదాపు 350 పైగా విమానాలు క్యాన్సిల్ అవడంతో ఒక్కసారిగా ప్రయాణికులు సంక్షోభానికి గురయ్యారు. అంతేకాకుండా మిగతా ప్లేన్లో విమానాన్ని బుక్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి వాళ్ళు అధిక మొత్తంలో ధరలు చెప్పటం, అలానే వాళ్ళు సర్వీస్ని అంతమందికి ప్రొవైడ్ చేయలేక ఆల్రెడీ సీట్స్ బుక్ అయిపోయాయని చెప్పడంతో ఇండిగో ప్రయాణికుల బాధ వర్ణనాతీతం. అంతేకాకుండా వాళ్ళకి ఇప్పట్లో విమానాలు ఎగిరే ఛాన్స్ లేదని, మిగతా రిమైనింగ్ ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయిపోయాయని వస్తున్న సమాచారం. దీని మీద ఇండిగో సీఈఓ క్షమాపణ చెప్తూ డిసెంబర్ 15 లోపు సమస్యని పరిష్కరించి ఖచ్చితంగా విమానాన్ని మళ్ళీ టేకాఫ్ చేస్తామని, సర్వీస్లోకి తీసుకొస్తామని సమాచారం ఇచ్చారు. అందుకని ఎవరైనా ఇండిగో విమానాలని బుక్ చేసుకోవాలనుకున్న, ఎయిర్పోర్ట్కి వెళ్దాం అనుకున్న ప్రయాణికులు ముందుగానే ఆ విమానాలు సర్వీసులు ఉన్నాయో లేవో తెలుసుకొని విమానాన్ని బుక్ చేసుకోవటం మంచిది. అంతేకాకుండా ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు కనీస సమాచారంతో వెళ్ళటంతో మీకు మంచిదని నా అభిప్రాయం. అందుకని ఈ విమానంలో ఏది సర్వీస్లో ఉందో లేదో, టేక్ ఆఫ్ అవుతుందో తెలుసుకొని విమానం బుక్ చేసుకోవాలని నా